Hello everyone, my name is Srikanth. Welcome to my ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్స్లో ఈరోజు ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇంట్రొడక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అనేది చేశాను. ఎవరైనా ఆ వీడియోని ఒకసారి చూసి తర్వాత ఈ యొక్క వీడియోను కూడా వాచ్ చేయండి, ఇంకా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కమింగ్ టు ద టుడే టాపిక్, జావా స్క్రిప్ట్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అనేది మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిరా అంటే మనకు సర్వర్ సైడ్ రన్ అవుతుంది. ఓకేనా, మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇనిషియల్గా 1995లో ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది డెవలప్ చేశారు. 1995లో నెట్స్కేప్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా డెవలప్ చేశారు జావా స్క్రిప్ట్ అనేది. తర్వాత సో మెనీ అప్డేషన్స్ వచ్చిన తర్వాత 2009లో మనకు నోట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అనేటివి వచ్చిన తర్వాత ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మనకు బ్రౌజర్లో రన్ అవుతుంది, అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు సర్వర్లో రన్ అవుతుంది. ఓకేనా, జావా స్క్రిప్ట్ అనేది వెబ్ పేజెస్ని ఇంటరాక్టివ్ లేదంటే డైనమిక్గా మార్చడానికి ఉపయోగించేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్ ఇన్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వే. ఇది మనకు జావా స్క్రిప్ట్ యొక్క డెఫినేషన్. జావా స్క్రిప్ట్ అనేది వెబ్ పేజెస్, మనం ఏదైతే వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తామో దాన్ని ఇంటరాక్టివ్గా అదేవిధంగా డైనమిక్గా మార్చడానికి ఉపయోగించేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనేది. సింపుల్గా చెప్పాలంటే మనకు హెచ్టిఎంఎల్ అనేది మనం బేసిక్ స్ట్రక్చర్. హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ బేసిక్ స్ట్రక్చర్. క్రియేట్ చేయడానికి మనకు ఈ యొక్క హెచ్టిఎంఎల్ అనేది ఉపయోగపడుతుంది. అదే సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది, సిఎస్ఎస్ అనేది వెబ్ పేజెస్ ను డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సిఎస్ఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజ్ డిజైన్. అదే మనకు ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే జేఎస్ అనేది మనకు ఈ యొక్క వెబ్ పేజ్ని ఫంక్షనాలిటీ, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్ ఫర్ ద ఫంక్షనాలిటీ పర్పస్. ఫంక్షనాలిటీ లేదంటే బిహేవియర్ అని కూడా అంటాం. జేఎస్ జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ పేజ్ ఫంక్షనాలిటీ లేదా బిహేవియర్ కోసం ఎక్కువగా కూడా మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగిస్తాం. ఈ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనము ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా మెసేజ్ అనేది షో చేయడము, అదేవిధంగా ఒక ఫామ్ని వ్యాలిడేట్ చేయడము, అదేవిధంగా మెనూను ఓపెన్ క్లోజ్ చేయడము, అదేవిధంగా ఏపీఐ నుంచి డేటాను ఫెచ్ చేయడం. ఓకేనా, ఇలాంటివి ఫంక్షనాలిటీస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా మనకు ఈ యొక్క హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ గురించి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే హెచ్టిఎంఎల్ అనేది మనము ఒక స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తాం. మనము ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఈ యొక్క హెచ్టిఎంఎల్ అనేది మనం ముందుగానే ఒక స్ట్రక్చర్ అనేది వేసుకుంటాం. ఎక్కడెక్కడ మనకు బెడ్రూమ్ ఉండాలా, ఎక్కడ హాల్ ఉండాలా, ఎక్కడ మనకు కిచెన్ అనేది ఉండాలా, దానికి సంబంధించి మనము ముందుగానే ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం. ఓకేనా, దానికి సంబంధించి మనము హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్ పేజ్ డెవలప్ చేసేటప్పుడు
ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది వేసుకుంటాం. అదే సిఎస్ఎస్ అనేది మనము దానికి సంబంధించినటువంటి స్టైలింగ్స్ అప్లై చేయడానికి, ఓకేనా, విత్ ఇంత ఉండాలా, హైట్ ఇంత ఉండాలా, కలర్ ఈ కలర్ ఉండాలా, దానికోసం సంబంధించి సిఎస్ఎస్ అనేది ఉపయోగిస్తాం. అదే జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ కోసం. ఇప్పుడు మనం ఏదన్నా స్విచ్ ఆన్ చేస్తా అంటేనే లైట్ వెలగడం, ఫ్యాన్ వెలగడం, ఓకేనా, ఇలాంటివి ఫంక్షనాలిటీస్ అంటే. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇది మనకు సంబంధించి వెబ్సైట్స్ లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనము ఓన్లీ షో మాత్రమే చేస్తాము, ఓకేనా. ఇప్పుడు ఆ, అదే మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ నుంచి అది వ్యాలిడేట్ అవ్వడము, అదే విధంగా మనకు ఏదైనా మెసేజ్ అనేది షో చేయడము, అది మనకంతా కూడా మనకు జావా స్క్రిప్ట్ అనేది చేస్తుంది అది, ఓకేనా. ఈ యొక్క జావా స్క్రిప్ట్ ద్వారా చాలా టైప్స్ ఆఫ్ యూసేజెస్ ఉన్నాయి. ఫస్ట్, ఎందుకు ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలా? వై జేఎస్ టు లర్న్. ఎందుకు మనము జావా స్క్రిప్ట్ అనేది మనం నేర్చుకోవాలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం ద్వారా మనకు చాలా అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, మనము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ జావా స్క్రిప్ట్, ఓకేనా. ఎందుకంటే స్టాటిక్ వెబ్సైట్స్ ని డైనమిక్ గా మార్చడానికి జావా స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యమైనది, ఓకేనా. ఇందులో మనము డెవలప్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. టు డెవలప్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. అదే విధంగా మొబైల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. మొబైల్ యాప్స్ మనం ఏదైతే మనం యూజ్ చేస్తుంటామో ఈ యొక్క మొబైల్ యాప్స్ ని డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఫ్రంట్ ఎండ్ లో ఎక్కువగా కూడా ఉపయోగిస్తాము. ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, అదేవిధంగా బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఇలాంటివి మనము ఎక్కువగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం ద్వారా ఈ యొక్క టెక్నాలజీస్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్, అదేవిధంగా గేమింగ్ అప్లికేషన్స్, గేమ్స్, మనం ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి వాడుతుంటాం కదా, పబ్జి లాంటి గేమ్స్ కూడా మనము యూజింగ్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి మనము డెవలప్ చేయొచ్చు, ఓకేనా. ఈ యొక్క జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం ద్వారా ఇన్ని అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. విచ్ ప్లేసెస్ మనకు జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగిస్తాము అనేది, మనకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను కదా. ఫ్రంట్ ఎండ్ లో ఇంకా ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడెక్కడ మనకు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ఫ్రంట్ ఎండ్ లో మనము ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేస్తాం కదా, ఈ యొక్క బ్రౌజర్ లో జావా స్క్రిప్ట్ అనేది వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు, ఓకేనా. ఈ ఫ్రంట్ ఎండ్ లో మనము జనరల్ గా యూజ్ చేసేటటువంటి టెక్నాలజీస్ పాపులర్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయంటే మనకు రియాక్ట్ జేఎస్, అదేవిధంగా యాంగులర్ జేఎస్, అదేవిధంగా వ్యూ జేఎస్. ఈ యొక్క టెక్నాలజీస్ అనేటివి ఉపయోగించి మనము ఫ్రంట్ ఎండ్ లో మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అదే బ్యాక్ ఎండ్ లో ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి. బ్యాక్ ఎండ్ లో మనకు బ్యాక్ ఎండ్ సంబంధించి మనము ఎక్కువగా కూడా మనకు నోట్ ప్లస్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా నెక్స్ట్ జేఎస్,
నెక్స్ట్ జేఎస్ ఇలాంటి టెక్నాలజీస్ అనేటివి ఉపయోగించి మనం బ్యాక్ ఎండ్ కూడా రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనము ఏదన్నా మనం జావా పైథాన్ ఇలాంటివి నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలా. ఓకేనా. అదే మనం జావా స్క్రిప్ట్ ఒకటే నేర్చుకుంటే మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అదే డేటాబేస్ మాంగో డిబి అనేది ఉన్నది. మాంగో డిబిలో కూడా మనము జేసన్ ఫార్మాట్ లోనే ఈ యొక్క దీన్ని డెవలప్ చేస్తాం. ఓకేనా. జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనేది. ఓకేనా. అది తర్వాత ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జేసన్ అంటే ఏం ఎట్లా ఉంటుంది అనేది. ఈ యొక్క జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం ద్వారా ఇన్ని అడ్వాంటేజ్, ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ అనేటివి మనం డెవలప్ చేయొచ్చు ఓన్లీ టు లర్న్ ఫర్ ద జావా స్క్రిప్ట్ అనేది. ఓకేనా. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనకు చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ లో కూడా మనకు జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగిస్తాం మనము. సరే, బ్రౌజర్ని అడుగుతాను చూడండి. హౌ మెనీ పర్సంటేజ్ యూజ్ జావా స్క్రిప్ట్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్స్. ఓకేనా. వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ లో జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగిస్తా అంటే చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 98.9% ఆల్ వెబ్సైట్స్ లో మనకు జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇవి మనకు సంబంధించి దీంతో పాటుగా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తో పాటుగా మొబైల్ అప్లికేషన్స్ లో కూడా, మొబైల్ యాప్స్ మొబైల్ యాప్స్ లో కూడా మనము జావా స్క్రిప్ట్ అనేది డెవలప్ చేయొచ్చు. దానికి సంబంధించి రియాక్ట్ రియాక్ట్ నేటివ్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. రియాక్ట్ నేటివ్ అనేది ఉపయోగించి మనము బోత్ ఐఓఎస్ అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. రియాక్ట్ నేటివ్ యూజ్ చేసి మనము బోత్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తో పాటుగా అదే ఐఓఎస్ అప్లికేషన్స్ కూడా మనము డెవలప్ చేయొచ్చు. ఓకేనా. ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి మనం జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం ద్వారా. నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ఫ్యూచర్స్, దీని యొక్క జావా స్క్రిప్ట్ యొక్క ఫ్యూచర్స్ గురించి నేర్చుకుందాము ఇప్పుడు. జేఎస్ యొక్క ఫ్యూచర్స్. యొక్క ఫస్ట్ ఫ్యూచర్ ఏమిటంటే జావా స్క్రిప్ట్ లో ఈజీ టు లర్న్ కంపేర్ టు ద మనకు యొక్క C++ కానీ జావా కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే ఇది జావా స్క్రిప్ట్ అనేది ఈజీ టు లర్న్. దీంతో పాటుగా మనకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ లో దీనికి థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ మనకు జావా అనేది ఉంటుంది. జావా యూజ్ చేసి మనము ఎక్కువగా కూడా బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తాం. తర్వాత పైథాన్ యూజ్ చేసి మనము మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి డెవలప్ చేస్తాం. అదే థర్డ్ ప్లేస్ లో ఉన్నది జావా స్క్రిప్ట్. ఓకేనా. జావా స్క్రిప్ట్ అనేది కూడా మనకు పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. దీంతో పాటుగా మనకు డైనమికల్లీ టైప్స్, ఇట్లా మనము వెబ్ పేజీని డైనమిక్ చేయొచ్చు. డైనమికల్లీ టైప్స్. దీంతో పాటుగా మనకు ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఇట్స్ సపోర్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే మనకు క్లాసు, ఆబ్జెక్ట్, అదేవిధంగా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, దానికి కూడా మనకు ఇది జావా స్క్రిప్ట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది దానికి కూడా. దీంతో పాటుగా రన్ ఇన్ బ్రౌజర్ లో రన్ చేయొచ్చు. బ్రౌజర్ రన్ ఇన్
బ్రౌజర్. అదేవిధంగా రన్ ఇన్ సర్వర్. ఓకేనా. బ్రౌజర్లోకి ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తామంటే రియాక్ట్, యాంగులర్ అనేది యూజ్ చేసి బ్రౌజర్లో ప్రాజెక్ట్ అనేది రన్ చేయొచ్చు. సర్వర్లో మనం నోట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అనేది యూజ్ చేసి సర్వర్లో మనము రన్ చేయొచ్చు. అదేవిధంగా యూజ్ ఎకో సిస్టమ్. 7th ఫ్యూచర్ ఏమంటే యూజ్ ఎకో సిస్టమ్. దీనికి లాట్ ఆఫ్ ఎకో సిస్టమ్ అనేది ఉన్నది. దీనికి సంబంధించి జావా స్క్రిప్ట్ సంబంధించి ఇవే ఫ్రెండ్స్ జావా స్క్రిప్ట్. ఈ యొక్క వీడియో మనము జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది నేర్చుకున్నాం. జావా స్క్రిప్ట్ యొక్క యూసేజ్ ఏమి, ఓకే, ఇంట్రొడక్షన్ తో పాటుగా ఎందుకు మనం జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలా, దాని యొక్క యూసేజ్ ఏమి, అదేవిధంగా దాని యొక్క ఫ్యూచర్స్ ఏమి అనేది మనం నేర్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి వేరియబుల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.